మొదటి భారత స్వాతంత్ర వేడుక 1947కి 4 సంవత్సరాల ముందే జరిగింది. కాని దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. చాలామంది భారతీయులు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ప్రసంగాలు, మర్యాదపూర్వక కరచాలనాలతో స్వాతంత్ర క్షణం వచ్చిందని బమ్ముతూ పెరిగారు. కానీ నిజం అంతకంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే విముక్తి పొందిన భారత భూభాగంలో మొదటిసారి భారత జెండాను ఎగురవేసింది నెహ్రూ కాదు, అది ఢిల్లీలో కాదు, అది 1947 కాదు, అది సుభాష్ చంద్రబోస్ 1943లో అండమాన్ నికోబార్లో జాతీయ జెండాను రెపరెపలాడించారు. పోర్ట్ బ్లెయిర్ ఈ రోజు ఉన్నట్లుగా అప్పట్లో ఒక పర్యాటక కేంద్రం కాదు, అది అపఖ్యాతిపాలైన కాలాపాని, బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క చిత్రహింసల ద్వీపం, భారతీయ విప్లవకారులను పడేసే ప్రదేశం, వేలాది భారతీయులను కొట్టి ఆఖరితో మార్చి చిత్రహింసలు పెట్టి చంపి పాతిపెట్టిన ప్రదేశం. బ్రిటిష్ వారు ఆ ద్వీపాన్ని భారత స్వాతంత్ర స్ఫూర్తిని శాశ్వతంగా అణిచివేయడానికి ఉపయోగించారు. కానీ 1943 డిసెంబర్ 30న సుభాష్ చంద్రబోస్ ఆ ద్వీపంలో అడుగుపెట్టి ఏమాత్రం భయం లేకుండా భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఎటువంటి అనుమతులు లేవు, ఎటువంటి చర్చలు లేవు. కేవలం ప్రపంచానికి ఒక సరళమైన, శక్తివంతమైన సందేశమిచ్చారు బోస్. భారతదేశం ఇప్పుడే స్వేచ్ఛ పొందింది, ఇదిగో దానికి నిదర్శనం. బ్రిటిష్ వారు భారతీయ విప్లవకారులను కొరడలతో కొట్టి చంపినా, వందలాది భారతీయులను చిత్రహింసలు పెట్టి చంపినా అదే ద్వీపంలో వారు ఒక వ్యక్తి త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయడం చూశారు. భారత స్వాతంత్ర పోరాటానికి అది ఎంత విప్లవకరమైన క్షణం. కానీ దురదృష్టవశాత్తు దాని గురించి మనకు ఎప్పుడూ చెప్పలేదు. సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం కోసం అడగలేదు, వేడుకోలేదు. బ్రిటిష్ వారు ఉదారంగా భావించి మనకు స్వాతంత్రం ఇస్తారని ఆయన వేచి చూడలేదు. ఆయన దాన్ని ప్రకటించారు. స్వేచ్ఛ ఎప్పుడూ శాంతియుతంగా, మర్యాదగా లేక గౌరవంగా రాలేదని మనం అర్థం చేసుకోవాలి. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వం అని పిలువబడే ఒక పూర్తి ప్రభుత్వాన్ని నిర్మించవలసి వచ్చింది. ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ అని పిలువబడే ఒక పూర్తి సైన్యాన్ని నిర్మించవలసి వచ్చింది. బలమైన దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. ఇది ఆయన చేసిన సేవలో 10% కూడా కాదు, ఆయన ఇంకా చాలా ఎక్కువ చేశారు. సుభాష్ చంద్రబోస్ మనకు ఒక విషయం నేర్పారు. దురదృష్టవశాత్తు అది మన చరిత్ర పుస్తకాల నుండి ఉద్దేశపూర్వకంగా తుడిచివేయబడింది. అదేమిటంటే స్వేచ్ఛ ఎప్పుడూ ఇవ్వబడదు, స్వేచ్ఛ తీసుకుంటారు.